హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పైథాన్తో అసలు మనం ఎలా వర్క్ చేస్తాం, ఇంకా పైథాన్ కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూసుకుందాం. ఈ వీడియోలో వర్కింగ్ విత్ పైథాన్ ఇది హెడ్డింగ్ అనమాట. పైథాన్ కోడ్ ఎగ్జిక్యూషన్ అసలు ఎలా చేస్తాం అనేది. సో ఇక్కడికి వచ్చేసరికి పైథాన్స్ ట్రెడిషనల్ రన్ టైమ్ ఎగ్జిక్యూషనల్ మోడల్, ఇది ఒక మోడల్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి సోర్స్ కోడ్ యూ టైప్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ టు బైట్ కోడ్. అంటే పైథాన్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని మనం టైప్ చేస్తాం కదా, ఆ సోర్స్ కోడ్ అనేది ట్రాన్స్లేటెడ్ టు బైట్ కోడ్ అనమాట. విచ్ ఈస్ దెన్ రన్ బై ద పైథాన్ వర్చువల్ మిషన్. అప్పుడు ఆ పైథాన్ వర్చువల్ మిషన్ రన్ చేస్తుంది అనమాట. అంటే సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి కన్వర్ట్ చేసి ఆ తర్వాత ఇది రన్ చేస్తుంది. పీవీఎం అంటే పైథాన్ వర్చువల్ మిషన్. యువర్ కోడ్ ఈజ్ ఆటోమేటికలీ కంపైల్ దెన్ ఇట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్. అప్పుడు ఆ కోడ్ అనేది కంపైల్ అయ్యి అప్పుడు ఇంటర్ప్రిటెడ్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎంపీవై అని ఉంది కదా, ఇది సోర్స్ కోడ్ అనమాట. ఎంపీవైసి అంటే ఇది బైట్ కోడ్. ఫస్ట్ సోర్స్ కోడ్ నుంచి బైట్ కోడ్కి ఆ తర్వాత రన్ టైం ఎగ్జిక్యూషన్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక రన్ టైమ్ మోడల్ అనమాట. అంటే పైథాన్స్ ట్రెడిషనల్ రన్ టైమ్ ఎగ్జిక్యూషనల్ మోడల్ అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి దేర్ ఆర్ 2 మోడ్స్ ఫర్ యూజింగ్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్. అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ యూజ్ చేయడానికి మనకి 2 మోడ్స్ ఉన్నాయన్నమాట. ఇంటరాక్టివ్ మోడ్ ఒకటి, స్క్రిప్ట్ మోడ్ ఒకటి. రన్నింగ్ పైథాన్ ఇన్ ఇంటరాక్టివ్ మోడ్ అంటే వితౌట్ పాసింగ్ పైథాన్ స్క్రిప్ట్ ఫైల్ టు ద ఇంటర్ప్రిటర్ డైరెక్ట్లీ ఎగ్జిక్యూట్ కోడ్ టు పైథాన్ ప్రాంప్ట్. అంటే మనం పైథాన్ స్క్రిప్ట్ పాస్ చేయకుండా ఇంటర్ప్రిటర్కి డైరెక్ట్గా కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం అన్నమాట పైథాన్ ప్రాంప్ట్లోకి. వన్స్ యూఆర్ ఇన్సైడ్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్ దెన్ యూ కెన్ స్టార్ట్. ఒక్కసారి మనం కానీ పైథాన్ ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసామనుకో, ఇంకా అప్పటి నుంచి మొదలెట్టొచ్చు అనమాట. ప్రింట్ హలో వరల్డ్ అంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది, హలో వరల్డ్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెలెవెంట్ అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ సబ్సిక్వెంట్ లైన్స్ వితౌట్ ద సింబల్. అంటే ఇప్పుడు ఏం చూడండి, అవుట్పుట్ అనేది మనకి సింబల్స్ లేకుండా డిస్ప్లే అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంతే కదా, చూడండి ఇక్కడ మనం ఇన్పుట్ ఇలా ఇచ్చామన్నమాట, అవుట్పుట్ అనేది సింబల్స్ లేవు చూడండి ఇక్కడ. అది ఇక్కడ లైన్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఎక్స్ ఈక్వల్స్ టు మనం ఇలా వాల్యూస్ ఇచ్చామన్నమాట. క్వాంటిటీ స్టోర్డ్ ఇన్ మెమరీ ఆర్ నాట్ డిస్ప్లేడ్ బై డిఫాల్ట్. మనం చూడండి ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు 0, 1, 2 అని ఇచ్చామన్నమాట. క్వాంటిటీ స్టోర్డ్ ఇన్ మెమరీ ఆర్ నాట్ డిస్ప్లేడ్ బై డిఫాల్ట్. తర్వాత మళ్ళీ ఎక్స్ అని ఇచ్చామనుకోండి, ఇక్కడికి వచ్చేసరికి ఇఫ్ ఏ క్వాంటిటీ ఈ స్టోర్డ్ ఇన్ మెమరీ టైపింగ్ ఇట్స్ నేమ్ విల్ డిస్ప్లే ఇట్. అంటే ఇప్పుడు ఇలా ఇచ్చాం మనం ఇందాకలా, తర్వాత మనం ఓన్లీ ఎక్స్ అని ఇచ్చాము, తర్వాత వెంటనే అవుట్పుట్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇందాకలా మనం ఎక్స్ ఈక్వల్స్ టు అని ఇది ఇచ్చాం కదా, సో మనం ఎక్స్ అని ఇవ్వగానే ఇది వెంటనే డిస్ప్లే చేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా చూడండి 2 + 3 అంటే 5 అని వెంటనే డిస్ప్లే చేసింది. చూడండి ఇక్కడ ద చెవ్రోన్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. అంటే ఇప్పుడు చూడండి దీన్ని చెవ్రోన్ అని అంటాం అనమాట. అంటే వి లైన్స్లో రిప్రజెంట్ చేసేదాన్ని చెవ్రోన్ అని అంటారనమాట. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ దట్ ఈస్ ద సింబల్. ఇదిగోండి ద సింబల్ ఈజ్ ఏ ప్రాంప్ట్. ఇది ఒక ప్రాంప్ట్ అంట పైథాన్ ఇంటర్ప్రిటర్లో. ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ దట్ ఇట్ ఈస్ రెడీ. అంటే ఈ 3 సింబల్స్, ఈ సింబల్ అనేది నేను రెడీ అని చెప్పడానికి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద ప్రోగ్రామర్ టైప్స్ 2 + 6 ద ఇంటర్ప్రిటర్ రిప్లైస్ 8. ఇప్పుడు ప్రోగ్రామర్స్ ఇలా పెట్టి 2 + 6 అని ఇచ్చారనుకో, 8 అని వెంటనే రిప్లై ఇస్తుంది అనమాట ఇంటర్ప్రిటర్. రన్నింగ్ పైథాన్ ఇన్ స్క్రిప్ట్ మోడ్ అంటే పైథాన్ మనం స్క్రిప్ట్ మోడ్లో రన్ చేసినప్పుడు ఎలా అవుతుంది అంటే, ఆల్టర్నేటివ్లీ ప్రోగ్రామర్స్ కెన్ స్టోర్ పైథాన్ స్క్రిప్ట్ సోర్స్ కోడ్ ఇన్ ఏ ఫైల్. అంటే ఆల్టర్నేట్గా ప్రోగ్రామర్స్ ఏం చేస్తారంటే పైథాన్ స్క్రిప్ట్ సోర్స్ కోడ్ ఉంటుంది కదా, దాన్ని ఒక ఫైల్లో స్టోర్ చేస్తారనమాట విత్ ద .py ఎక్స్టెన్షన్. ఈ యొక్క ఎక్స్టెన్షన్తో స్టోర్ చేస్తారు. అండ్ యూజ్ ద ఇంటర్ప్రిటర్ టు ఎగ్జిక్యూట్ ద కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. ఇంకా ఇంటర్ప్రిటర్ని యూజ్ చేస్తారనమాట ఎగ్జిక్యూట్ చేయడానికి ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని. అంటే ఇప్పుడు చూడండి, ఆల్టర్నేటివ్గా ప్రోగ్రామర్స్ అనేది ఏం చేస్తారంటే ఒక సోర్స్ కోడ్ని ఈ ఫైల్లో స్టోర్ చేస్తారనమాట. ఫైల్ పేరు ఇది .py ఎక్స్టెన్షన్ అని. తర్వాత ఇంటర్ప్రిటర్ని యూజ్ చేసి ఆ ఫైల్లో ఉన్న కంటెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. టు ఎగ్జిక్యూట్ ద స్క్రిప్ట్ బై ద ఇంటర్ప్రిటర్ అంటే ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంటర్ప్రిటర్ ద్వారా యూ హ్యావ్ టు టెల్ ద ఇంటర్ప్రిటర్ ద నేమ్ ఆఫ్ ద ఫైల్. అంటే ఇప్పుడు మనం దేన్నైనా ఎగ్జిక్యూట్ చేయాలంటే దాన్ని ఫైల్ నేమ్ ఎంటర్ చేయాలి కదా, అప్పుడే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్క్రిప్ట్ నేమ్ myfile.py, ఇది ఒక మీ స్క్రిప్ట్ నేమ్ అనమాట. అండ్ యూఆర్ వర్కింగ్ ఆన్ యూనిక్స్. టు రన్ ద స్క్రిప్ట్ యూ హ్యావ్ టు టైప్. దాన్ని రన్ చేయడానికి మనం ఏం టైప్ చేయాలంటే python myfile.py. అంటే ఇక్కడ మనం
ఏమని ఇచ్చాము స్క్రిప్ట్ నేమ్ myfile.py అని ఇచ్చాము కదా, దానికి పైథాన్ అని యాడ్ చేస్తామన్నమాట. యాడ్ చేసి ఇలా చేస్తే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట మన ప్రోగ్రామ్. వర్కింగ్ విత్ ద ఇంటరాక్టివ్ మోడ్ ఈజ్ బెటర్ వెన్ పైథాన్ ప్రోగ్రామర్స్ డీల్ విత్ స్మాల్ పీసెస్ ఆఫ్ కోడ్. అంటే మనం చిన్న చిన్న కోడ్ రాసేటప్పుడు ఇంటరాక్టివ్ మోడ్లో చేసుకుంటే బెస్ట్ అని చెప్తున్నారనమాట. యాజ్ యూ కెన్ టైప్ అండ్ ఎగ్జిక్యూట్ దమ్ ఇమీడియట్లీ. ఎందుకంటే మీరు దాన్ని టైప్ చేసిన వెంటనే ఎగ్జిక్యూట్ చేసేయచ్చు కాబట్టి. బట్ వెన్ ద కోడ్ ఈజ్ మోర్ దెన్ 2 to 4 lines, యూజింగ్ ద స్క్రిప్ట్ ఫర్ కోడింగ్ కెన్ హెల్ప్ టు మోడిఫై అండ్ యూజ్ ద ప్రోగ్రామ్ ఇన్ ఫ్యూచర్. ఒకవేళ ప్రోగ్రామ్ కోడ్ అనేది 2 కన్నా 4 కన్నా ఎక్కువ లైన్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనం స్క్రిప్ట్ మోడ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు కోడ్ని. ఇంకా ఫ్యూచర్లో కూడా బాగా యూజ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.